చంద్రమోహన్ సార్ తెలుసు కదా నీకు? చంద్రమోహన్ గారు నాకు డీజే సినిమాలో పరిచయాలు అయింది. డీజే చంద్రమోహన్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. చంద్రమోహన్ సార్ తో కూడా వెబ్ సిరీస్ చేశాను. ఇంకా అన్ని నేను చెప్పబోది అయితే లేదు, చెప్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. చంద్రమోహన్ సారు ఇప్పుడు ఎట్లా అంటే నాకు చాలా లైఫ్ ఇచ్చిండు. సీరియల్లో కానీ సినిమాలో కానీ ఏదైనా ప్రాబ్లమ్ సార్ ఎట్లా షూట్ లేదు చెప్పగానే చంద్రమోహన్ సార్ ఇమీడియట్లీ ఫోన్ చేసి పిలిపి సంపద ఎక్కడ ఉన్నావు, ఏది ప్రాబ్లం ఏంది, అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇమీడియట్లీ సార్ వాళ్ళకు తెలుసు. చాలా మంది డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇమీడియట్ సీరియల్ కానీ ఫోన్ చేసి పిలిపించి నాకు ఇమీడియట్ పంపించడం, లొకేషన్ పంపించినాక ఇమీడియట్ వెళ్ళగానే ఎవరు పంపించినా సార్ చంద్రమోహన్ సార్ అట్లా పంపించిన ఇమీడియట్లీ మేకప్ మ్యాన్ ఆల్రెడీ పిలిపించిన ఇమీడియట్లీ మన క్యారెక్టర్ అట్లా. చంద్రమోహన్ సార్ నాకు ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేక నాకు ఏడుపు వస్తుంది అసలు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దాని గురించి చంద్రమోహన్ సార్ చాలా మందికి లైఫ్ ఇచ్చిండు. అన్నతో కూడా కలిసి జర్నీ చేసిండు. అన్న మాకు కూడా పరిచయం చేపిస్తా అన్నాడు. మేము కూడా వెళ్ళలోపు ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళలోపు సార్ మన నుండి దూరం అయ్యిండు. కాకపోతే సార్ ఎప్పుడు మనలోనే ఉంటాడు. చాలా మందికి అందరికి దూరం అయ్యాలు ఏం కానీ నాకైతే ఎప్పుడు నాలో ఉంటది. ఎప్పుడు నాకు ఎన్ని సపోర్ట్ ఇచ్చిండు, ఎన్నో ఏం ఇచ్చిపోయిండు. సంపత్ నీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండవు. చాలా ఎక్స్ప్రెషన్ ఉంది. చాలా మరి ఈజ్ ఉంటూ కావాల్సిన ఆర్టిస్ట్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. మంచి కొన్ని క్యారెక్టర్లకి అతనికి కరెక్ట్ గా సూట్ అవుతాయని యాజ్ అన్ ఆర్టిస్ట్ గా చాలా మంచి ఆర్టిస్ట్ గా అతను మంచి అవకాశాలు ఇస్తే చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేయగల సమర్థత ఉంది. అందువల్ల అతను ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. వీలున్నంత వరకు చూసిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ అతను ఎంకరేజ్ చేయటం మంచిది. అతనికి పెయిన్ గా ఇది ఆర్టిస్ట్ కాకపోయినా మంచి డాన్సరు, మంచి అన్ని రకాలుగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆర్టిస్ట్ అవడానికి. అందువల్ల అవన్నీ చాలా ఇంపార్టెంట్. అందువల్ల అతన్ని ఎంకరేజ్ చేయాలి. మంచి ఆర్టిస్ట్ గా వస్తాడు తప్పకుండా. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అతనికి సీనియర్ ఆర్టిస్ట్ గా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. సారు ఎప్పుడు నాకు ప్రతి టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సారు నా ఇంటికి రాగానే సారు నాకు ప్రతి దానిలో నాకు సాయం చేసాడు. ఏదైనా సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్కు చెప్పగానే సార్ నాకు సాయం చేసిండు. కానీ సినీ ఫీల్డ్ లోనే ఎంత తిరిగినా నాకు అంతా ఎవరు సాయం చేయలేదు. చంద్రమోహన్ సార్ అంటే నాకు అంతా ఇష్టం. నా గ్రూప్ లో ప్రతి ఒక్కటికి ఏమైనా ప్రాబ్లం ఉంటే తెచ్చిస్తాడు. ఇమీడియట్లీ ఫోన్ చేసి పిలిపిస్తాడు. సంపద దగ్గర రా, నాతో ఏమైనా అయితే నీకు సాయం చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. అదే అందుకు నాకు ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పడానికి కూడా ఇప్పుడు నాకు కూడా ఇంకా చెప్పలేకపోతున్నాను అసలు. సో గాయ్స్, మొత్తానికి అయితే వీడియో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్న ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒకసారి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఉంటే మేము ఉన్నట్టు, మీరు లేకపోతే మేము ఏం చేయలేము. మేము ఎంత కష్టపడినా కూడా అది బెస్ట్. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో ఎంత వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్తున్నా జస్ట్ అది ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఫలానా జాగాలో నేను కామెంట్ చేస్తున్నాను బ్రో, అంతకంటే ఏం లేదు. ఎట్లానే యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి, మీరు అందరి గురించి యూట్యూబ్లో ఉన్నాయి. ఇట్లా మంచి మంచి వీడియోతో పాటు మేము ముందుకు వస్తున్నాము. ఇంకా మంచి మంచి కంటెంట్తో కూడా వస్తున్నాము. మీరు కూడా మా భాస్కర్ ఛానల్ కుంటే సపోర్ట్ చేయండి. మా భాస్కర్ మంచిగా పేరు సంపాదించాలి అంటే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అట్లా కోరుకుంటే పాపం ముందే మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి. మంచి డైరెక్షన్ గురించి చెప్తే ఫ్రేమ్ ఏ సీన్కి ఎలా ఫ్రేమ్ పెట్టాలంటే మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. మనడు కూడా ఒక మంచి వెబ్ సిరీస్లో ముందుకు వస్తారు. కొంచెం టైం పడుతుంది, అది కూడా మీ ముందుకు వస్తారు. మీరు చూడండి, చూసినాక మీకు తెలియ అని చెప్పడం మంచిది కాదు, కానీ మీకు చేసి మీకు చూపిస్తున్నాం. ఓకేనా భయ్యా? సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా ఉండాలి. ఓకేనా? ఓకే, బాయ్. రైట్, బాయ్.